ఏపీ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ గారు ఈ వారం కూడా వీకెండ్ కామెంట్ ఆర్టికల్ రాశారు. తెలుగుదేశం పార్టీ మీడియా తమకు కావాల్సిన లైన్ ని మాత్రమే ప్రజల్లోనికి తీసుకెళ్తూ అవతల వాళ్ళ మీద ఏ విధంగా ఒక పద్ధతి ప్రకారం బురద చల్లుతుంది అన్నదానికి ఈ ఆర్టికల్ కూడా ఒక నిదర్శనం. కొన్ని కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు రాధాకృష్ణ గారు. సాంప్రదాయ రాజకీయాలు చేసేవారు ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు గతంలో చేసిన తప్పులను సమీక్షించుకుంటారు. అటువంటి తప్పులు పునరావృతం కానివ్వబోమని భరోసా కల్పిస్తూ ప్రజల విశ్వాసాన్ని తిరిగి చూరగొనడానికి ప్రయత్నిస్తారు. జగన్ రెడ్డి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత తప్పు అయిపోయింది, నేను అన్ని తప్పులు చేశాను, క్షమించండి, ఈసారి అధికారం ఇవ్వండి, మళ్ళీ నేను తప్పులు చేయను అని వేడుకోవడం లేదు ప్రజల్ని అని ఇండైరెక్ట్ గా రాధాకృష్ణ గారు చెప్తున్నారు. ఈ పని ఎవరు చేస్తూ ఉంటారు? చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటారు. బాగా గమనించండి, అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయకుండా రకరకాలుగా రాష్ట్రాన్ని పరిపాలించేసి ఓడిపోయిన తర్వాత నేను ప్రజల్ని ఇంతగా వేధించానా, ఇంతగా హింసించానా, ఇక నేను అలాంటి తప్పులు చేయను, నన్ను నమ్మండి అని ఓడిపోయిన డే 1 నుంచే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వేడుకోవడం మొదలు పెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా సమీక్షించుకోలేదు అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి నేను తప్పుడు పరిపాలన చేశాను అని చెప్పుకోవడానికి అలాంటి తప్పుడు నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి ఏం తీసుకున్నారని చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఒకటి, అదేంటంటే విచ్చలవిడిగా అవతలి వాళ్ళు ప్రతి దాన్ని నెగిటివ్ కోణంలో పబ్లిక్ లోనికి ప్రచారం చేస్తూ తీసుకెళ్తూ ఉంటే వాటిని కౌంటర్ చేయకుండా ప్రజలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు అంటూ నిర్లక్ష్యంగా ఉండడమే జగన్మోహన్ రెడ్డి చేసిన అతి పెద్ద పొరపాటు. కేవలం 5 ఏళ్లలో 3,32,000 కోట్ల రూపాయల అప్పు మాత్రమే తెలిస్తే ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీడీపీ అంతా 15 లక్షల కోట్ల అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని పచ్చిగా ప్రచారం చేస్తున్నా దాన్ని తిప్పికొట్టలేకపోయారే. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అదే. 17 మెడికల్ కాలేజీలు, వేల సంఖ్యలో ఆర్బీకే సెంటర్లు, గ్రామ సచివాలయాలు, హాస్పిటళ్లు, స్కూళ్లను వీటన్నింటినీ అభివృద్ధి చేస్తూ కూడా వాటి మీద కూడా విషయం చిమ్ముతూ ఉంటే దాన్ని తిప్పికొట్టకుండా నిర్లక్ష్యంగా ఉన్నారే. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అది ఒక్కటి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో తెలిసి తెలియక ఎక్కడైనా తప్పులు జరిగిండవచ్చు, కానీ ఆర్గనైజ్డ్ గా ప్రజల్ని హింసించేలాగా ఈ తప్పు చేసి మనం లబ్ధి పొందాలన్నట్టుగా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పాలన చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా 1,00,000 బెల్ట్ షాపులు నడిపారా ఈరోజు చెంపలేసుకోవడానికి? జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఊరూరా ఏకాట క్లబ్బులు తెరిపించారా చెంపలేసుకోవడానికి? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరన్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలే పలానా ఎంపీ మా నియోజకవర్గంలో గంజాయి అమ్మిస్తూ ఉన్నారు, రేషన్ మాఫియా నడుపుతున్నారంటూ ఆరోపించిన ఉదంతాలు ఎక్కడైనా ఉన్నాయా? ఏమీ లేవు. అతడు మాక్సిమం ఒక మంచి పరిపాలన ఇచ్చాడు కాబట్టే ఓడిపోయినా సరే అతనేం బాధపడడం లేదు. ఇదిగో ఇలా తప్పు చేశాను క్షమించండి అంటూ మోకాళ్ళ మీద వేడుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి లేరు. ఈ తేడాని రాధాకృష్ణ గారికి తెలియంది కాదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి, ఓడిపోయినా తప్పులు సరిదిద్దుకోలేదు అన్న ఒక చిత్రీకరణలో భాగంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తుంటారు. ఇంకోటి, దశాబ్దాలుగా ఇంకో లైన్ ప్రచారం చేస్తోంది. ఈ రోజు మళ్ళా రాధాకృష్ణ గారు అదే ప్రస్తావించారు. ఒక్క ఛాన్స్ అంటూ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత తనదైన శైలిలో పరిపాలించి 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినప్పటికీ తాను ఎంచుకున్న మార్గాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి విడిచిపెట్టడం లేదు అని అన్నారు. ఈ ఒక్క ఛాన్స్ అని వీళ్ళు అధికారంలోకి వచ్చారనే మాట చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ మీడియా వీళ్ళు చిక్కినప్పుడల్లా ఎందుకు వాడుతూ ఉంటుంది అంటే అదేదో ఈ రాష్ట్రంలో అధికారం అన్నది తెలుగుదేశం పార్టీకే శాశ్వతమైనట్లు, తెలుగుదేశం పార్టీనే శాశ్వతంగా ఉండాలని ప్రజలంతా ఫిక్స్ అయిపోయినట్టు, మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఇదివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇలాగే ప్రచారం చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ రాజశేఖర రెడ్డి మధ్యలో వచ్చి ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు అంటూ మాట్లాడారు. కానీ రాజశేఖర రెడ్డి గారిని రెండోసారి కూడా ప్రజలు గెలిపించిన తర్వాత మాత్రం తెలుగుదేశం పార్టీలో సౌండ్ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక్క ఛాన్స్ అంటూ, అంటే ఏదో వైసీపీ అధికారంలోనికి రావడం, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి రావడం అనేది అది ఒక లాటరీ లాంటిది. ఆ లాటరీ అన్నది తగలకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండేవారు, ప్రజలు అదే కోరుకుంటున్నారు అన్న ఒక ఇంప్రెషన్ కలిగించడంలో భాగంగా ఈ ప్రచారం చేస్తూ ఉంటారు. సరే, రాధాకృష్ణ గారు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డిది లాటరీ లాగా ఒక్క ఛాన్స్ అంటూనే అధికారంలోనికి వచ్చారే అని అనుకుందాం. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక్కసారైనా సరే వరుసగా 2 సార్లు పార్టీని అధికారంలోనికి తీసుకురావాలి కదా. వరుసగా 2 సార్లు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన చరిత్ర ఉంది. 2004, 2009లో వరుసగా ఓడిపోయిన చరిత్ర ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారిని చూసి వరుసగా ప్రజలు రెండోసారి తెలుగుదేశం పార్టీని ఎప్పుడు గెలిపించారు? చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన ప్రతిసారి అయ్యో నేను చాలా ఘోరంగా తప్పులు చేసేసాను అధికారంలో ఉన్నప్పుడు, క్షమించండి, మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టాను అని ప్రజల్ని మభ్యపెట్టి అవతల వాళ్ళు మంచి చేస్తున్నా సరే విపరీతంగా తన మీడియా బలంతో బురద చల్లి చంద్రబాబు నాయుడు గారే అధికారంలోకి వస్తూ ఉంటారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 2 నెలలు మాత్రమే మౌనంగా ఉండి ఆ తర్వాత ప్రజల్ని విడగొట్టే విధానం అమలు చేయడం ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి అని రాధాకృష్ణ గారు చెప్తున్నారు. చూడండి, ఇక్కడే తెలిసిపోతుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఫెయిల్ అయిందో అని.
అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన 2 నెలలకే లేచి నిలబడి మళ్ళా రాజకీయం మొదలు పెట్టారని చెప్తున్నారు. ఆ అవకాశం ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే పబ్లిక్ అందరికీ మళ్ళీ మనం మోసపోయాం చంద్రబాబు నాయుడు గారి మాటలు విని అని ఆయన పరిపాలన పంతాను చూసి మొదటి 2 నెలల్లోనే ప్రజలు ఒక ఆలోచనకు వచ్చేశారు. ఉచిత పంటల బీమా ఎత్తేయడాలు, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా తెరేయడాలు, ఇసుక తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు అప్పగించడాలు, పొలిటికల్ గవర్నెన్స్ అంటూ ప్రతి దాంట్లోనికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చూపించడాలు, ఇవన్నీ చూసిన తర్వాత తొలి 2 నెలలకి ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. కాబట్టి ఇక వాళ్ళ తరఫున రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డికి 2వ నెల నుండి అవకాశం వచ్చింది. ఆయన అదే పని చేస్తూ ఉన్నారు, ఒక రాజకీయ నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా. దాన్ని రాధాకృష్ణ గారు తెలివిగా ఎలా చిత్రీకరిస్తున్నారు? ప్రజల్ని విడగొట్టడానికి 2 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు మొదలు పెట్టారు అధికారం పోయిన తర్వాత అంటున్నారు. అది ప్రజల్ని విడగొట్టడం అని తెలుగుదేశం పార్టీ అనుకూలమైన వాళ్ళు వాదించుకోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డికి తాను మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా 2 నెలల నుంచే తన పాత్రను తీవ్ర స్థాయిలో మొదలు పెట్టడానికి అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు పరిపాలనలోని వైఫల్యమే. తండ్రి రాజశేఖర రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడిన ఆయన కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని కులం మతం ప్రాతిపదికన సొంత ఓటు బ్యాంకును కూడా ఏర్పాటు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టుకొని సక్సెస్ అయితే అది కూడా కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన ఓటు బ్యాంక్ అంటూ ఒక చిత్రీకరించే బురద జల్లే ప్రయత్నం రాధాకృష్ణ గారు మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని వర్గాలను ఆకర్షించారు అంటే ఆయనలో నాయకత్వ లక్షణాలు మంచి ఇది లేకుంటే అది సాధ్యమవుతుందా? సరే, జగన్మోహన్ రెడ్డి తన సొంత ప్రయత్నంతోనే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి కొన్ని వర్గాలను ఆకట్టుకున్నారే కానీ ఎక్కడ అక్రమ పద్ధతుల్లో ఓ పార్టీ లాగేసుకోవడమో అధికారంలో వాళ్ళని తోసేయడమో ఆ స్థానంలోనికి ఆయన రావడంలో చేయలేదు కదా, ఫెయిర్గానే చేశారు కదా. కొన్ని వర్గాలైనా సరే ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక కులం ఉంటుంది, ఒక మతం ఉంటుంది. వాళ్ళలో ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిస్తే వీళ్ళంతా కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికనే అని బురద జల్లాలి. అదే తెలుగుదేశం పార్టీకి ఎవరైనా మద్దతు ఇస్తే కులం చెప్పకూడదు. అభివృద్ధిని చూసి చంద్రబాబు నాయుడు గారిని చూసి కులాలకు మతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారని ప్రచారం చేయాలి. ఇదే తొలి నుంచి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఎజెండా. అవతల వాళ్ళ వైపు ఎవరన్నా ఉంటే వాళ్ళు కులం చూసి మతం చూసి వచ్చారని బురద జల్లడం. తెలుగుదేశం పార్టీ వైపు అలాంటి అభిప్రాయంతో వచ్చినా సరే వాళ్ళంతా అభివృద్ధి కాంక్షకులు కాబట్టి మా వైపు ఉన్నారని ప్రచారం చేయడం. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు కూడా వైసీపీని తుక్కుతుక్కుగా ఓడించారు అని రాధాకృష్ణ గారు చెప్తున్నారు. మరి అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పటికీ 2019 ఎన్నికల్లో గుంటూరు, కృష్ణా జిల్లా ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించారు కదా. మరి దానికి ఏమంటారు? అసలు తెలుగుదేశం పార్టీ తెలివిగా చేస్తున్నది ఏంటంటే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇతర అంశాల మీద కానే కాదు, కేవలం అమరావతి రాజధానిగా ఉండాలి అన్న ఒకే ఒక్క ఎజెండాతోనే ప్రజా తీర్పు ఇచ్చారు అన్నట్టుగా ఆ తీర్పును పదే అమరావతికి ఆపాదిస్తూ ఉన్నారు. విశాఖపట్నంలో వైసీపీకి సీటు రాలేదు కాబట్టి విశాఖపట్నం ప్రజలు అసలు రాజధాని వద్దు, అభివృద్ధి వద్దు అని సర్టిఫై చేశారన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ప్రజలు విఘ్నత కలిగిన వారు కనుకనే 2019లో మోసపోయామని గ్రహించి 2024లో జగన్ రెడ్డిని చిత్తుగా ఓడించారు అని రాధాకృష్ణ గారు రాస్తున్నారు. మరి దీన్నే తెలుగుదేశం పార్టీకి కూడా అప్లై చేయొచ్చు కదా. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు ఉంటే బాగుంటుంది అని నమ్మి ఓట్లేసి ఆ తర్వాత మోసపోయామని గ్రహించి 2019 నాటికి తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించి 23 స్థానాలకి పరిమితం చేశారు అని కూడా అప్లై చేసుకోవచ్చు కదా, అలా కూడా అన్వయించుకోవచ్చు కదా ఒక ఓటమిని. జగన్ అదృష్టమో లేక రాష్ట్రం చేసుకున్న దురదృష్టమో తెలియదు కానీ మావిగన్ లాంటి చెత్త ప్రతిపాదనను బలపరుస్తున్న వారు కూడా రాష్ట్రంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తెలివిగా మావిగన్ అనే దానికి ఎవరైతే మద్దతు ఇస్తారో వాళ్ళంతా ఒక చెత్త ఐడియాకి మద్దతు ఇస్తున్నారు, వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళని ఒక మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తోంది. తెలుగుదేశం పార్టీకి అనుకూలమని కాస్త పేరున్న యూట్యూబ్ ఛానళ్లలో కావచ్చు, ఫేస్బుక్, ట్విట్టర్లో కావచ్చు పోలు పెడుతూ ఉంటే మావిగన్ కాన్సెప్ట్ కి అత్యధిక మంది మద్దతు ఇస్తూ ఉన్నారు. ఈవెన్ ఇంకా తెలుగుదేశం పార్టీ సొంత ఛానళ్లలో కూడా హోరాహోరీగానే మావిగన్ కు మద్దతు వస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి? ప్రజలకు అసలు విషయం అర్థమైంది. ఈ అమరావతి అన్నది ఇప్పట్లో తేలదు. పైగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 53,000 ఎకరాల్లో అమరావతి అన్నది ఒక మున్సిపాలిటీలో మిగిలిపోతుంది, ఇంకో 1,00,000 ఎకరాలు తీసుకుంటాం అనేసరికి ప్రజలు ఒక్కసారిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినంత పని అయిపోయింది. ఇప్పటికే భరించలేకెళ్తుంటే ఇప్పటికే 1,00,000 కోట్లు కావాలని చెప్తుంటే ఇంకో 1,00,000 కోట్లు ఇంకా 1,00,000 ఎకరాలు తీసుకొని దాన్ని డెవలప్ చేయడానికి మళ్ళీ ఇంకొన్ని 1,00,000 కోట్లు తెచ్చి ఎక్కడ పెడతారు, ఏం చేస్తారు? ఇది ఈ రోజు తేలే వ్యవహారం కాదు. కొన్ని దశాబ్దాల పాటు అమరావతి అన్నది మనల్ని వెంటాడబోతోంది. పైగా ఒకవైపు మద్దతు ధర లేదు అంటే ఇవ్వడానికి డబ్బులు లేవంటారు, ఫీజు రియంబర్స్మెంట్ కి డబ్బులు లేవంటారు, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవంటారు, యూనిఫామ్లకి డబ్బులు లేవంటారు. అమరావతిలో మాత్రం 1,000 కోట్లు 1,00,000 కోట్లు పోవడానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు నాయుడు గారు సగర్వంగా చెప్తున్నారు. దీన్ని చూసిన తర్వాత పబ్లిక్
అమరావతి అన్నది మొత్తం రాష్ట్ర ప్రయోజనాల్ని తాను లాగేసుకుంటోంది అన్న ఒపీనియన్కి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి సింపుల్ గా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రాంతంలో మధ్యలో మనకు కావాల్సిన బిల్డింగ్లు కట్టుకొని ఒక మాస్టర్ ప్లాన్ లాంటిది ఇస్తే ఆటోమేటిక్ గా మొత్తం అదే డెవలప్ అయిపోతుందని చెప్తున్నారు. విఘ్నులైన ఎవరైనా సరే ఈ కాన్సెప్ట్ నే ఆమోదిస్తారు. రాధాకృష్ణ గారు ఏం చెప్తూ ఉన్నారు, ఇంకో లైను, రాజధాని అనేది రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుంది, ఉండాలి కూడా. అలా అభివృద్ధి చెందిన నగరాలు రాజధానిగా ఉన్న రాష్ట్రాలే ధనిక రాష్ట్రాలుగా పేరొందిన విషయాన్ని విస్మరించకూడదు అని చెప్తూ ఉన్నారు. అంటే ఒక నగరం ఉండాలి, నిజమే. విశాఖపట్నం ఉంది, అక్కడ డెవలప్ చేసుకుంటే గొప్ప నగరంగా 10-20 ఏళ్లలోనే మనం కూడా మాకు విశాఖపట్నం ఉంది అనే లెవెల్లోకి వచ్చి ఉండేది. కానీ సున్నా నుంచి ఆ లోపలికి వెళ్ళి భూములు తీసుకొని అక్కడ ఎంత లోతులో పునాదులు వేయాలి, అసలు అక్కడ వాటర్ ఎలా వస్తుంది, ఇవన్నీ అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆడు మొదలు పెడితే అది మహానగరం ఎలా అవుతుంది? పైగా ఒక నగరం 1,00,000 కోట్లు పెట్టి నిర్మించేస్తే ఆ తర్వాత అది లక్షల కోట్ల రూపాయలు రిటర్న్ ఇచ్చేస్తుందా? అలాంటి పరిస్థితి ఉంటే ఇక అభివృద్ధి చెందిన పెద్ద పెద్ద దేశాలు కూడా నగరాలు కట్టేసుకుంటూ వెళ్తాయి కదా. ఒక 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టి అయినా సరే నగరం నిర్మించే సామర్థ్యం ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. అలా 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఒక నగరం నిర్మిస్తే దాని నుండి ఆ తర్వాత 20 లక్షల కోట్లు, 30 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది అన్న ఆలోచన, కాన్సెప్టే నిజమైతే ప్రపంచంలో అనేక దేశాలు అన్ని పనులు వదిలేసి సిటీలు కట్టుకుంటూ ఉండేవి కదా. ఒక నగరానికి ఒక రాజధానికి తేడా తెలియదా? నగరం అన్నది సహజ సిద్ధంగా ఏర్పడుతుంది. రాజధాని అన్నది ప్రభుత్వానికి కావాల్సిన అడ్మినిస్ట్రేషన్ పరంగా కావాల్సిన బిల్డింగ్లు కట్టుకొని అలా వదిలేస్తే ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తులు వచ్చి వాళ్ళ ఇష్టపూర్వకంగా మెల్లమెల్లగా డెవలప్ అవుతుంది. అలా కాకుండా లక్షల ఎకరాలు తీసుకొని మొత్తం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండి అంతా మేమే చేస్తామని ఒక ప్రభుత్వం, అందులోనూ ఒక రాష్ట్ర ప్రభుత్వం, అందులోనూ విపరీతమైన రెవెన్యూ లోటుతో అల్లాడిపోతూ అప్పుల్లో కూరుకుపోయిన ఒక రాష్ట్రం ఈ స్థాయిలో నెత్తిన భారం వేసుకుంటే రేపు పొద్దున అది గోస్ట్ సిటీగా మారిపోతే ఈ రాష్ట్రం అనేది కోలుకోవడం అన్నది ఇక సాధ్యమవుతుందా? ఇంత అపసవ్యమైన ఒక ప్రణాళికతో ముందుకు వచ్చి మొత్తం రాష్ట్రాన్ని అక్కడ ఇరికించేసి దాని నుండి బయటపడడానికి జగన్మోహన్ రెడ్డి మావిగాన్ అనే కాన్సెప్ట్ను తెస్తే దాన్ని అవహేళన చేస్తూ దాంతో కామెడీ చేస్తూ రకరకాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే బాధ్యత లేనితనం ఎవరిది? పైగా దేశం మొత్తం మీద 3,000కు 4,000కు మహా అయితే 5,000కి చదరపు అడుగు నిర్మాణాలు 5 స్టార్ ఫెసిలిటీతో జరుగుతూ ఉంటే ఇక్కడ మాత్రం ఏకంగా చదరపు అడుగు 20,000 రూపాయలు ఖర్చు చేస్తూ అడిగితే సమాధానమే చెప్పకుండా అడిగిన వాళ్ళకి సంబంధించి ఆ వీడియోని బ్లాక్ చేయించడం, ఆ పోస్టుని బ్లాక్ చేయించడం అన్ని చేసుకుంటూ వెళ్తూ కూడా లేదు అమరావతి గొప్ప, మావిగాన్ అనేది వెరీ కాన్సెప్ట్ అని ప్రచారం చేస్తున్నారంటే ఇంకేమనాలి దీన్ని?